తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఆదుకుంటుందో అలానే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం అసూలు బాసిన మాదిగ అమరుల కుటుంబాలను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కోరారు. ఉస్మానియా యూనివర్సిటీలో మాదిగ అమరవీరుల సంస్మరణ సభను నిర్వహించారు. సభకు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణ అమరవీరులకు స్తూపం వద్ద నిర్మించినటువంటి మాదిగ అమరవీరులకు హైదరాబాద్లో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించి స్తూపంతో పాటు మ్యూజియం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో శాస్త్రీయబద్ధంగా వర్గ చట్టం తేవాలని మార్చి 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం అసూలు బాసిన అమరులైన మాదిగ అమరుల కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదుకోవాలని, వారిని స్మరించడం కోసం, గౌరవించడం కోసం రాష్ట్ర ప్రభుత్వమే స్తూప నిర్మాణం, మ్యూజియం కూడా ఏర్పాటు చేయాలని మేము 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు, ముఖ్యమంత్రులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, గుర్తు చేస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటం అనేది న్యాయమైన పోరాటం కనుకనే అన్ని రాజకీయ పక్షాలు సమర్థిస్తూ వచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయం వరకు ఇప్పటి వరకు శాసనసభలో జరిగిన ప్రతి సందర్భంలోనూ ఏకగ్రీవంగానే తీర్మానాలు జరిగినాయి. గతంలో నియమించబడ్డ కమిషన్లన్నీ వర్గీకరణకు మద్దతుగా నిలబడ్డాయి. అన్ని రాజకీయ పక్షాలతో పాటు దళితుల్లో 59 కులాల్లో 58 కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి. సమాజంలో ఉండబడే అన్ని వర్గాలు వర్గీకరణ ఉద్యమాన్ని బలపరుస్తున్నాయి. అంతకుముందు రాష్ట్రపతి బలపరిచాడు, సుప్రీంకోర్టు బలపరిచింది, ప్రధానమంత్రులు బలపరిచారు. ఈ విషయాలను మేము ఎందుకు గుర్తు చేస్తున్నామంటే, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లక్ష్యమైన వర్గీకరణ న్యాయం అనేది కాబట్టిగానే